చాలా వేల పాటలున్నాయి. బాలు గారితో మీకు ఎలాంటి బాండింగ్ ఉందండి? హీఈస్ ఎ బెస్ట్ సింగర్. మంచి మంచి కుర్రాడు. ఆహ్, ఎలాగ పరిచయం లేదు. హ్మ్. హ్మ్. వచ్చేటప్పుడే స స్ సాధారణంగా వచ్చాడు. సాధారణంగా బాగా పాడతాడు. అందరితో సరదాగా ఉంటాడు. మంచివాడు. హ్మ్. అంతే గదా! అదే. హ్మ్. ఎక్కడికెళ్ళినా సరే నేను వెళ్ళేటప్పుడు ఆయనకి చెప్తాను. ఆయన వెళ్ళేటప్పుడు నాకు చెప్తారు. హుహు. ఆయనకి మూల కారణం మన ఎస్ జానకి గారు. ఓకే. హుహు. ఎస్ జానకి గారు బాలుకి పెద్ద పుషింగ్ చేశారు. హుహు. నాకు దేవుడే పుషింగ్ చేశారు. అదే. మీరు ఎంతమందండి అక్క చెల్లెళ్ళు గాని, అన్నదమ్ములు గాని? ఒకే బ్రదరు, నేనొకది. ఓకే. చెల్లాయి ఉంది, చనిపోయింది. ఓకే. ఆయనేం చేస్తారు మీ బ్రదరు? మా బ్రదరా వాడు వచ్చి ల్యాండ్ లార్డ్. ల్యాండ్ లార్డ్. ఇక్కడే తమిళనాడులోనే. ఇక్కడే ఎప్పుడు చూడలేదు. ఆ! ఆ! అతను ఆడే నా బ్రదరు. ఓకే. అంటే ఎవరికి సినిమా ఫీల్డ్‌లోకి ఎవరు లేరు మీరు తప్పితే. నో, నో, నో. ఎవరు లేరు. నేను మాత్రమే. మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరెవరండి? ముఖ్యంగా 'కేవీ మహాదేవన్' గారు బాగా హిట్లు ఇచ్చారు. అవును. టీవీ రాజు గారు, 'టీవీ రాజు' గారు, వేణు గారు, మాస్టర్ వేణు. మాస్టర్ వేణు గారు, భానుచంద్ర గారి ఫాదరు. ఆ! వేణు గారు ఎక్కువ, టీవీ రాజు గారు ఎక్కువ ఇచ్చారు. ఘంటసాల మాస్టారు, ఘంటసాల గారు ఎక్కువ ఇచ్చారు. ఆయన పాట ఆయనతో చేర్చి నేను పాడాను. ఇటంతా బంపర్ హిట్. హ్మ్. అందరూ ఇచ్చారు నాకు. అప్పట్లో పాటలకి రెమ్యునరేషన్ ఎలా ఉండేదండి? ఎంత ఇచ్చేవాళ్ళు? అది ఇప్పుడు తెలుసుకొని మీరు ఏం చేస్తారు? ఏమి చెయ్యం. కానీ ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి అసలు. అది అది అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో వచ్చి ఆ, మీరు ఏం కావాలో అది ప్రశ్న. అదే. ఎంత డబ్బు తీసుకున్నానది మీకు అక్కర్లేదు. అక్కర్లేదు. కానీ బాలు గారు ఫస్ట్ రెమ్యునరేషన్ ఇంతని మనం రాసాం ఒకసారి. అలాగా ఆయనకిష్టం ఆయన చెప్పారు. అదే. నాకు ఏది వస్తుందో అది దేవుడు ఇచ్చిన వరం అంతే. అంతే. నేను ఏం తీసుకున్నానది మీకు తెలియద్దు, తెలియదు. ప్రజలకు తెలియద్దు. తెలియదు. అదే. ఓకే. ఏదో వచ్చాము. ఇప్పుడు దాకా 60 ఇయర్స్, 63, 64 ఇయర్స్ అయింది నా ఫీల్డ్కి వచ్చి. ఇప్పుడు వచ్చి నేను ఎంత తీసుకున్నాను అది ఎందుకు? అది కరెక్టే. అంటే రికార్డెడ్‌గా ఉండటం కోసం మనకి. వద్దు, అదంతా అక్కర్లేదు. తర్వాత ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో దాదాపు ఆ బాండింగ్, మీకున్న బాండింగ్ కానీ, ఆయన సినిమాలతో ఉన్న బాండింగ్ కానీ ఏమిటి మేడం? ఎన్టీ రామారావు చూసేటప్పుడు ఆయన మనిషిగా నాకు కనపడలేదు. ఈజ్ ఎ గాడ్. రామారావు గారి కళ్ళు మూసుకున్నా సరే, కళ్ళు తెచ్చినా సరే, ఈజ్ ఎ మంచి పర్సన్. అంతా పిల్లలందరూ అలాగే. ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు, ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు మీరు ఎప్పుడన్నా? మీరు ఎన్టీ రామారావు గారి ఇంటికి ఏమన్నా వెళ్తూ ఉండే? ఓ, అక్కడ హైదరాబాద్కి కూడా వెళ్ళాను. పార్వతమ్మ ఉందే, అప్పుడు కొండ మీద ఉన్నారు. అప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర మాట్లాడాలంటే తీసుకెళ్ళారు నాకు. అప్పుడు బాగా నాకు కూర్చోబెట్టి బాగా అందరి దగ్గర సరదాగా మాట్లాడతారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు? అక్కినేని గారు కూడా అదేనండి. అక్కినేని గారు కూడా చాలా మంచి ఆయన. అందరూ మనం మంచిగా ఉంటే అందరూ మంచివాళ్ళే. మనం ఒక బుర్ర అంటే అంతే. అదే వాళ్ళు ఏరాది అని అంటారు. ఎందుకు? మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళిపోతాం? మంచి పేరు, ప్రతిష్ట, ఇది కావాలి మనకి. అదే కాదు వాళ్ళు మనం చూసేటప్పుడు ఈశ్వరి బాగున్నావా, ఎట్లా ఉన్నావు అంటారు. అందరూ సరదాగా మాట్లాడతారు. ఈయన సరదాగా మాట్లాడతారు. ఏమో ఇద్దరికి ఎడమ చేయి కుడి చేయిలాగా వాళ్ళిద్దరు నాకు. అవును. అలాగే కృష్ణ గారు కూడా చాలా మంచి ఆయన. కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు కొంతమంది తెలుగు వాళ్ళ పేరు నాకు తెలియదు. అదే. శోభన్ బాబు గారు ఇక్కడే ఉండేవాళ్ళు. ఎవరు? శోభన్ బాబు. అది ఇక్కడ ఉన్నారో లేదో అదంతా నాకు అక్కర్లే. ఏంటంటే నాకు తెలిసింది వీళ్ళిద్దరే, 2 కళ్ళు లాగా. ఎన్టీ రామారావు గారు. అవును. ఏమన్నా సలహాలు ఇచ్చేవాళ్ళు పాడేటప్పుడు? ఇట్లా కావాలి ఎన్టీ రామారావు గారు ఇస్తారు. వెంటనే ఇలా పాడేటప్పుడు ఇట్లాగా ఉంటే బాగుంటుంది అని నేరుగా వచ్చి చెప్పారు. త్రివిక్రమరావు గారి దగ్గర చెప్తారు. ఓకే. ఆయన తమ్ముడు. ఆయన వచ్చి మాకు చెప్తారు.
అది నెక్స్ట్ డే మాకు రిహార్సల్ అవుతుంది. రిహార్సల్లో ఇలాగా అన్నయ్య అడిగాడు, మీరు చెప్పండి మాస్టారు నేను పాడతా అని. నేను చాలా గొప్పగా చెప్తాను. అది వాళ్ళకి చాలా ఇష్టం. మ్హూ. ఇంత చిన్నదిగా ఉంది ఇది, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, ఎలా కరెక్ట్గా. అయ్యో ఏదో బాగా ఏదేదో చెప్తారు, ఏదేదో చేశారు. ఇప్పుడు అదంతా తలుసుకుంటే ఏమో నాకు అంటే పూర్వజన్మ సుకృతం లాగా ఉంటుంది ఇంత పెద్ద పెద్ద. కళ కన్నట్టు ఉంది నాకు, అంతే. అదే కోదండపాణి, ఎస్పి కోదండపాణి, పద్మనాభం, మ్. బ్రహ్మానందం, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి, అంతా ఉన్నారు. అదే సాధారణంగా సింగర్స్ తెర మీద కనిపించరు. మీరు ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో ఇలాంటి కనిపించే అవకాశం వచ్చిందండి? స్టేజ్ మీద ప్రోగ్రాం ఉంది కదా, స్టేజ్ మీద పాడేటప్పుడు అప్పుడు జనాల్ని చూస్తాను. అప్పుడే వాళ్ళకి తెలుసు. నన్ను చూస్తే ఎల్లరి సరే అన్నారు, ఏదో చిన్న అమ్మాయి అంటారు. అదే ఇప్పుడు చీర కట్టుకుని ఉన్నాను, అప్పుడు లంగం వేసుకుంటాను. ఓకే. అప్పుడు అది చిన్నప్పుడు అది ఈ చిన్నమ్మాయి ఇంత బాగా పడుతుంది అని అందరికీ నా మీద ఇష్టం. దానికే చెప్తారు అల్లారు ముద్దుల గాయని, అల్లారు ముద్దులుగా అయిన. అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి. అదే ప్రాస కూడా కలిసింది. అది మన ఆరుద్ర గారు ఇచ్చింది అల్లారు ముద్దుల గాయని ఈ టైటిల్. దాసరి గారు ఆయన వచ్చి పంచభాష ప్రవీణ. పంచభాష ప్రవీణ. ఒకే పిక్చర్లో కథానాయక మల్ల, ఆ పిక్చర్లో పంచభాష నేను పాడాను. దానికి ఫుల్ డే కాల్ షీట్ వేశారు. నేను 9 to 1లోనే 5 లాంగ్వేజ్ నేను పాడేశాను. ఓకే. దానికి అప్పుడు ఇచ్చారు దాసరి గారు పంచభాష ప్రవీణ. పంచభాష ప్రవీణ. అలాగే మీ సింగర్స్ మధ్యలో అంత అన్యోన్యంగా ఉంటారండి అందరూ? అందరూ ఎలాగ ఉంటామో అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. అంటే ఒక్కొక్కసారి మీకు మంచి పేరు వచ్చేస్తుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అది వాళ్ళ మనసుని వాళ్ళ మనసు ఎలాగ ఉందో నాకేం తెలుసండి. వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు, పైకి మాత్రం బాగుంటారు ఒక్కోసారి. అది కూడా నేను చెప్పకూడదు. అదే పైన ఏదో చెప్తా ఇలాగ అనుకుంటారు, అది అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే ఏమి, నాకేం పోతుంది? నాకు వచ్చిన పాటలు వస్తుంది, నేను అది కరెక్ట్గా చెయ్యాలి, నా వర్క్ని నేను కరెక్ట్గా చెయ్యాలి, అదే నాకు. వాళ్ళు అది అనుకున్నారు, వాళ్ళు ఇది అనుకుంటున్నారు, వాళ్ళు ఇలాగ చెప్తున్నారు, అలా అదంతా మనకు అక్కర్లేదు. అదే నా దారి గోదారి.